నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా భారీగా దాడులు జరిపింది. నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా దాడికి సంబంధించిన వివరాలను పోస్టు చేశారు. నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా శక్తివంతమైన దాడులు ప్రారంభించినట్టు ట్రంప్ వెల్లడించారు. అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్న వారిపై దాడులు జరిపినట్టు పేర్కొన్నారు. నైజీరియాలో క్రైస్తవులపై ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తారని గతంలోనే ఐసిస్ను హెచ్చరించినట్టు ట్రంప్ గుర్తు చేశారు. తన హెచ్చరికలను ఐసిస్ ఉగ్రవాదులు పట్టించుకోలేదని ఇప్పుడు అనుభవిస్తున్నారని ట్రంప్ తెలిపారు. అమెరికా దాడిలో పెద్ద ఎత్తున ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారన్న ట్రంప్ రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించబోరని హెచ్చరించారు. ఈ సందర్భంగా చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు దాడులు చేసి పలువురు ఉగ్రవాదులను అంతం చేశామని అమెరికాకు చెందిన ఓ సైన్యాధికారి పేర్కొన్నారు.